ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి లేటు? సార్ ట్రాఫిక్ సార్. ప్రతి ఒక్కడికి కారణాలు చెప్పడం అలవాటు అయిపోయింది. క్యాండిడేట్స్ వచ్చారా? వచ్చారు సార్. సెండ్ దెమ్ 1 by 1. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. సుధీర్ రైట్? నో సార్. ఫస్ట్ రోజు లేట్ అనమాట. నౌ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ క్యాండిడేట్ వచ్చాడా? ఇంకా రాలేదు సార్. ఇంటర్వ్యూకి కరెక్ట్ టైంకి రాలేదు. ఇంక ఉద్యోగానికి ఏమొస్తాడు? హూ ఆర్ యూ మ్యాన్? సార్ హాయ్ సార్, ఐఎమ్ సుధీర్. ఐఎమ్ హియర్ ఫర్ ద ఇంటర్వ్యూ సార్. ఓహ్, నువ్వేనా సుధీర్? సార్ ఇందాక నీ రెజ్యూమ్ చూశాను. ఇట్స్ గుడ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికంటే నీ రెజ్యూమే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓహ్, స్మైలింగ్. నీకు ఈ జాబ్ కాదు కదా, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అర్హత కూడా లేదు. ఎందుకు సార్? వావ్, ఇంకా ఎందుకని అడుగుతున్నా చూడు. దాట్స్ గ్రేట్. చూడు మిస్టర్, నేను రెజ్యూమని చూడను, టైం సెన్స్ని చూస్తా. అంతకు మించి మనిషి క్యారెక్టర్ని చూస్తాను. అయినా నీ షర్ట్ ఏంటి, నీ వాలకం ఏంటి? సార్ లేట్గా రావడం తప్పే, కానీ లేట్గా రావడం వల్లనే నా క్యారెక్టర్ డిసైడ్ చేశారంటే ఎంతవరకు కరెక్ట్ అది? అండ్ మోర్ ఓవర్, నేను అందరిలాగా ట్రాఫిక్లో స్టక్ అయ్యాను, అలారం మోగలేదు, స్టమక్ అప్సెట్ అయింది అని అబద్ధాలు చెప్పట్లేదు. ఓహ్, మరి ఎందుకు లేట్ అయింది? సార్ అది కమాన్ టెల్ మీ. అది ఒక షర్ట్ వల్ల సార్. వాట్? షర్ట్ వలన? అంటే షర్ట్ ఏంటి, నన్ను వేసుకోవద్దని మొండికేసిందా? కాదు సార్, అది సార్ అది మీకు క్లియర్గా తెలియాలంటే నాకు ఒక్క 10 minutes టైం ఇవ్వండి సార్. నేనెందుకు ఇవ్వాలి నీకు 10 minutes? అయినా 10 minutes ఇస్తే నువ్వు నిజాలు చెప్తాను గ్యారంటీ ఏంటి? సార్ ఈ 10 minutesలో నేను మీకు చెప్పింది వ్యాలిడ్ అనిపిస్తే మీరు నన్ను ఇంటర్వ్యూ చేయండి, లేదంటే నేను మీకు సారీ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. సరేరా, వచ్చి కూర్చో. నేను స్నానానికి వెళ్తాను పో. లేరా రే, ఈ ఫీల్తో ఇంటర్వ్యూకి వెళ్తే అంతేరా. మున్నా భాయ్ సీన్స్ పెట్టిన యూట్యూబ్లో, అది ఇదిరా. అది
ఇదిరా హై అంటే టైం అవుతుంది, నేను ఇంటర్వ్యూకి రెడీ అవ్వాలి. రేయ్ ఎంతసేపు రా? 5 minutes. షర్ట్ ఐరన్ చేసుకుందాం. ఇక్కడే ఉండాలి. ఏయ్ ఎంతసేపు బే? రేయ్ నా బ్లాక్ షర్ట్ ఎక్కడరా? ఏమో నాకేం తెలుసు, అయినా నేను పూజ చేసుకోవాలి పే. ఎక్కడ పెట్టినా ఆ బ్లాక్ షర్టేనా? నిన్న వేశ్యాగాడు బట్టలని దోబికేశాడు, ఆ షర్ట్ అందులో ఉందేమో. అమ్మా దొరికిపోయామా? ఇప్పుడు ఎలా చేసేది? అలాగే నువ్వే కాపాలి శివయ్య. మన వేసేగాడంత తెలివి తక్కువడు కాదే. ఉతికిన షర్టును దోబీకేసే అంత ఎర్రోడు కాదే. ఎరా వేసా నువ్వు అంటే నా బ్లాక్ షర్ట్ గురించి ఉతికిన షర్ట్ ఎందుకు వేసావే? అరే చూసుకోకుండా వేసాను రా. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఏం వేసుకోవాలరా? ఇది వేసుకో. ఇది బ్లూరా. బ్లూకి బ్లాక్కి పెద్ద తేడా ఉండదురా. నాకు ఈ షర్ట్ వద్దురా, నాకు నా బ్లాక్ షర్టే కావాలి. అయితే లైట్ తీసుకో. రైట్ తీసుకుంటారా? రైట్ ఒరే పాపిస్టోడా, ఆ దోబి ఏరియాకి ఇక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరం రా. అయినా నా అవతారం చూడరా ఎలా ఉందో. రాబే. అక్కడ రా. భయ్యా 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 तानायकन काय चाहिए? మన భాష కాదు, నువ్వే మాట్లాడు. ओ बाईसा काय चाहिए? రేయ్ ఏం మాట్లాడుతుందిరా ఈమె? ఏమో నాకేం తెలుసు. दीदी ओनर है क्या? मालिक बराई गयो ताई लोग काइन छो? दीदी ओनर ओनर है क्या? ओनर बराई गयो ताई लोग काइन चाओ? ఓనర్ లేడంట, వెళ్ళిపోదాం పద. नॉर्वे दीदी कल हमारे घर को ओनर आए ना क्लोथ्स लेने को, गोकुल प्लॉट्स. कली छ हाँ उसमें एक शर्ट चाहिए, वो कहाँ है? वो कपड़ा तैयार कोनी है. नो प्रॉब्लम दीदी, मेरे को एक शर्ट चाहिए बस. वो बट्टल किधर है? ఓ బట్లా. रे नी भूत ना बट तुम बोले दीदी. आते हैं ले लो. ఒరే సుధీరు, ఇందులో ఏడ్రా ఎతికేది? ఆ షర్టు దొరికే లోపు ఇంటర్వ్యూ అయిపోయి జాబ్ కూడా జాయిన్ అయిపోవచ్చురా. ఛీ, ఈ పాపిస్టోడు ఇనేలా లేడు. ఇప్పుడు ఎతుకో దొరుకుతుంది. ఒరే సుధీరు, నీళ్ళు ఐస్ గడ్డల్లో ఉన్నాయిరా. ఏం కాదు మునుగా. అద్దు సుధీరు, సుధీరు అద్దు, నీకేం కాదు, అయ్యేది నాకు, నాకు గోస. దేవుడా అది
ఇంటికి వెళ్ళేలోపు భావన ఎలా అయినా కూల్ చేయాలి. ఏ సుధీరు షర్ట్ రా. నీ అబ్బా. నీ ఒరే సుధీరు, ఏంట్రా నీ చాదస్తాం? మనుషుల దగ్గరే అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నావు. ఒక షర్టు కోసం ఇంత చేయాలనా? నిజమే కదయ్యా, మనుషుల దగ్గర అడ్జస్ట్ అయిపోతున్నాం. ఒక షర్ట్ కోసం ఇంత రిస్క్ చేయాలా? సార్, ఫస్ట్ మీరు మనుషుల్ని వస్తువుల్ని కలిపి చూడడం ఆపేయండి సార్. అలా చూడడం వల్లే మనుషులతో అడ్జస్ట్ అయ్యి బ్రతకాల్సి వస్తుంది. అందుకే సార్ నేను వస్తువులతో మాత్రం అస్సలు అడ్జస్ట్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాను. అందులో తప్పేముంది? మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? షర్టు కోసం అంటున్నారే, మనకి తెలుసో తెలియకో మనం వేసుకునే షర్టో ప్యాంటో ఇంకేదైనా అయి ఉండొచ్చు. దానివల్ల మన డే డిసైడ్ అవుతుంది, తెలుసా? సీరియస్లీ? అవును సార్. ఇప్పుడు మీరే ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ ఏం తినాలో అనే దాని గురించి ఆలోచిస్తారో లేదో తెలియదు, కానీ బట్టలు ఏం వేసుకోవాలనే దాని గురించి మాత్రం ఒక్కటికి 2 సార్లు ఆలోచిస్తారు. అవునా కాదా? అంతేకాదు సార్, ఇప్పుడు మీ దగ్గర చాలా షర్ట్స్ ఉంటాయి, దాంట్లో 2, 3 మీ ఫేవరెట్ ఉంటాయి. అవి వేసుకున్న రోజు మీ ఎనర్జీ లెవెల్స్ ఎంత హై ఉంటాయి. అవునా కాదా? అవునయ్యా, నాకు నచ్చిన షర్ట్ వేసుకుంటే ఆ రోజు చాలా అనీజీగా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఎంప్లాయీస్ మీద కూడా కోపం వచ్చేస్తుంది, అరిచేస్తుంటాను. ఎగ్జాక్ట్లీ. జనరల్గానే నేను డ్రెస్సింగ్ విషయంలో చాలా పర్టికులర్ ఉంటా. అలాంటిది ఇంటర్వ్యూ, లైఫ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. ఈ విషయంలో ఇంకెంత పర్టికులర్ ఉంటాను సార్. ఇది సార్ జరిగింది. బాగుందయ్యా నీ షర్ట్ స్టోరీ, ఐ లైక్ ఇట్. నాకు టైం సెన్స్ లేని వాళ్ళంటే అస్సలు నచ్చదయ్యా. అలాంటిది నన్నే 2 hours లేట్గా వచ్చి ఇంప్రెస్ చేశావు. నీలో టైం సెన్స్ లేకున్నా ఒకటి చెయ్యాలి అనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తావు. ఆ గుణం నాకు నచ్చింది. అయినా టైం ఏముందయ్యా, మహా అయితే కాస్త లేట్ అవుతుంది అంతేగా. ఒక్క రోజులో 20 గంటల పాజిటివ్గా ఎనర్జెటిక్గా ఉంటుందంటే 20 నిమిషాలు లేట్ అయితే తప్పే ఉంది. అలా అని రేపు లేట్గా రాకే. సార్, ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకున్నట్టేనా? నో, రేపటి నుంచి జాబ్లో జాయిన్ అయిపోమని చెప్తున్నాను. సార్ సీరియస్లీ? యూఆర్ సెలెక్టెడ్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరీ ఎంత ఎక్సైట్ అవ్వదు. 2 months ట్రైనింగ్ తర్వాత నీ కన్ఫర్మేషన్. అయినా కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రే, ఇంటర్వ్యూ ఏందిరా? ఇంటర్వ్యూ దొబ్బింది, జాబ్ వచ్చింది. Congrats, ఏ, ma. లే 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 లే. అయినా మీ ఇద్దరి వల్ల వచ్చిందా? ఆ షర్ట్ వల్ల వచ్చింది.